సో ఈ రోజుల్లో మనందరం కూడా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయాం అయితే దానివల్ల ఎంత డేంజర్ వస్తుంది అనేది చాలా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు కూడా దాదాపు ఒక 70 కేజీల వెయిట్ ఉన్న పర్సన్ మొత్తం లోపల పేగులంతా కూడా కుళ్ళిపోయి అలా ఇలా అని చెప్పి సో చనిపోయారని చెప్పి రీసెంట్గా మనం చూస్తున్నాం. ఆ న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. సో మరి అసలు ఏం జరిగింది, ఏం తినడం వల్ల అట్లా అయింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క వార్త గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాము, పిల్లలు ఎలాంటి ఆహార పదార్థాలకి అలవాటు పడుతున్నారో, వాళ్ళు అలవాటు పడినా లేకున్నా తల్లిదండ్రులుగా మీరు కూడా డైలీ మా పిల్లలకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అది పిజ్జా తీసుకెళ్ళాలా, బర్గర్ తీసుకెళ్ళాలా, లేకపోతే చికెన్ పకోడా తీసుకెళ్ళాలి, ఇట్లా రకరకాలుగా వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళ పిల్లల హెల్త్ గురించి మాత్రం ఆలోచించట్లేదు. వాటి వల్ల ఇప్పుడు ప్రజెంట్ అవి టేస్ట్గానే ఉంటాయి, తీసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ రేపు పొద్దున వాటి వల్ల వచ్చే దుర్లాభాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఊహించలేకపోతున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరు ఆహానా, మురాదాబాద్ చెందినటువంటి 16 ఏళ్ల బాలిక. సో మరి 16 ఏళ్ళకి ఇలాంటి జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి డైలీ ఏదో ఒకటి తినడం ఈ విధంగా కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. తన బరువు 70 కిలోలకు పైగా ఇంకా ఎక్కువగానే పెరిగిపోయి లోపల పేగులన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. చివరికి తనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. సో మరి తన యొక్క ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? ఇది ఖచ్చితంగా ఎవరి తప్పు? తల్లిదండ్రుల తప్పే కదా. సో చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆహార పదార్థాలు వద్దమ్మా, ఇంట్లోనే వాటిని తిని, లేకపోతే నీకు ఏది కావాలో ఇంట్లో మమ్మీతో చేయించుకొని తినని వాళ్ళు అలవాటు చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సో మరి తను చిన్నప్పటి నుంచి కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా తినేదన్నమాట. అండ్ న్యూడిల్స్ కావచ్చు, ఫ్రెంచ్ రైస్ కావచ్చు, ఫ్రైడ్ రైస్లు కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, ఈ విధంగా డైలీ ఏదో ఒకటి తినేదన్నమాట. సో ఈ విధంగా తనకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు తెచ్చినటువంటి ఈ వార్త పేగులన్నీ కూడా కుళ్ళిపోయాయి, అక్కడ తన బరువు కూడా విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పేసి. సో లాస్ట్కి తనకు ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అయితే బాగానే ఉంది. ఒక 20 డేస్ ఆఫ్టర్ మళ్ళీ తనకు ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణించిపోయింది. సో ఆ తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సో మరి కొద్ది రోజులకే 2-3 రోజులకి హార్ట్ అటాక్ వచ్చి ఇంకా తను చనిపోయింది అనమాట. సో ఈ వార్తని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది ఏది కూడా లేదు. తల్లిదండ్రులు ఇలాంటి జంక్ ఫుడ్లకి అలవాటు పడనివ్వకుండా మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ బంగారు భవిష్యత్తును నిలిపివేయాలనుకుంటున్నారా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని ఖచ్చితంగా తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది. ఈ యొక్క అంటే మనం ఎలాగో వాళ్ళు గడుస్తున్నటువంటి కాలాన్ని కానీ దేన్ని కూడా మార్చలేము. సో కనీసం వారు తినే ఆహార అలవాట్లనైనా మీరు మార్చండి, ప్రయత్నం చేయండి అని చెప్పేసి డాక్టర్లు మాత్రం చెప్తూ ఉన్నారు.